సో లెట్స్ గో టు ది ఇంట్రడక్షన్ ఆఫ్ ది JavaScript. సో మనకి HTML తెలుసు, CSS తెలుసు. సో యాక్చువల్లీ HTML అనేది ఒక వెబ్ పేజ్కి స్ట్రక్చర్ డిజైన్ చేయడం కోసం యూజ్ చేస్తాం. అండ్ లైక్ దట్ CSS ఏమో డిజైన్ చేసిన స్ట్రక్చర్ యొక్క అంటే ఇమేజ్ని అసైన్ చేయడం, ఒక పర్టికులర్ పొజిషన్లో కలరింగ్ ఇవ్వడం, సమ్ స్టైలింగ్ కోసం CSSని వాడతాం. బట్ JavaScript దేనికి? సో యాక్చువల్లీ JavaScript దేనికి యూజ్ చేస్తామంటే ఒక ఇంటరాక్షన్ వెబ్సైట్. ఫర్ సపోజ్ మనం ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో లైక్ ఇన్స్టాగ్రామ్ ఆర్ లింక్డ్ఇన్ ఫాలో మీద క్లిక్ చేయగానే బటన్ మీద ఉన్న టెక్స్ట్ కాస్త ఫాలో అనే ఉన్న టెక్స్ట్ కాస్త ఫాలోడ్ ఆర్ ఫాలోయింగ్ అని వస్తుంది. సో ఇలాంటి ఇంటరాక్షన్స్ అనేవి డైనమిక్గా చేయడం కోసం మనం JavaScript యూజ్ చేస్తాం. సింపుల్, JavaScript ఎందుకు యూజ్ చేస్తామంటే డైనమిక్ ఇంటరాక్షన్స్ అనేవి పెర్ఫామ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. సో ఇక్కడ జస్ట్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇనిషియల్గా కార్ స్కెల్టన్స్ లైక్ మోడల్ అనేది డిజైన్ చేశారు. సో సిమిలర్ టు HTML కూడా అంతే, ఒక మోడల్ని డిజైన్ చేయడం కోసం HTML యూజ్ చేస్తాం. అండ్ కలరింగ్ ఇట్స్ లైక్ స్టైలింగ్ కోసం CSS యూజ్ చేస్తాం. అండ్ ఇయర్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ కార్కి మెయిన్ ఫంక్షనాలిటీ ఏమేమి తీసుకొస్తే ఇంజన్, రైట్, కార్ ఇంజన్ అండ్ సమ్ ఇంటర్నల్ లాజిక్ అండ్ ద ఫంక్షనింగ్. సో సిమిలర్ టు JavaScript is also used for the maintaining the interactions or dynamic changes in a web application. So JavaScript is used to handle the dynamic changes in a web application. సో మనం డిస్కస్ చేసుకున్నట్టు JavaScript అనేది వెబ్సైట్లో ఇంటరాక్షన్స్ కోసం యూజ్ చేస్తాం. అండ్ మెయిన్గా JavaScript అనేది ఎక్కడ రన్ అవుతుంది అంటే బ్రౌజర్లో రన్ అవుతుంది. ఫర్ సపోజ్ మనం పైథాన్ కోడ్ని రన్ చేయడం కోసం పైథాన్ కంపైలర్ IDLE అని యూజ్ చేస్తాం కదా. సేమ్ ఇక్కడ JavaScript అనేది మనకి ఎక్కడ రన్ అవుతుంది అంటే బ్రౌజర్లో రన్ అవుతుంది. ఈ బ్రౌజర్లో ఎలా రన్ అవుతుంది, ఇదంతా ఎలా అనేది నేను నెక్స్ట్ చెప్తాను. అండ్ యాజ్ ఐ సెడ్ JavaScript మెయిన్గా మనం దేనికి యూజ్ చేస్తామంటే ఒక వెబ్సైట్లోకి ఏదైనా కంటెంట్ని యాడ్ చేయడానికి లేదా రిమూవ్ చేయడానికి, వెబ్సైట్స్ని డైనమిక్గా అప్డేట్ చేయడానికి లేదా క్రియేట్ చేయడం కోసం JavaScript అనేది మెయిన్గా యూజ్ చేస్తాం, రైట్. సో అసలు JavaScript అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? మనం పైథాన్లో అయితే ప్రింట్ అని రాసేసి జస్ట్ అలో వర్డ్ అని రాస్తాం. సేమ్ లైక్ దట్ మనకి JavaScriptలో console.log దిస్ ఇస్ ద బేసిక్ సింటాక్స్ టు ప్రింట్ ది అలో వర్డ్. సో పైథాన్లో అయితే ప్రింట్ ఎలా అయితే రాస్తామో JavaScriptలో console.log. సో ఇది నేను మీకు బ్రౌజర్లో ఎలా రన్ అవుతుందో చూపిస్తాను. సో నేను ఒక బ్రౌజర్ తీసుకొని దాన్ని జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి డెవలపర్ టూల్స్కి వెళ్ళి కన్సోల్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ ఈ కన్సోల్లో నేను ప్రింట్ చేస్తాను, జస్ట్ అలో వరల్డ్ అని ప్రింట్ చేస్తాను. సో ఇక్కడ అలో అనేది ప్రింట్ అయింది. మనం ఏమైతే మెసేజ్ అయితే పాస్ చేసామో అది వాల్యూ ఏదైతే పాస్ చేసామో ఆ ఫంక్షన్కి ఆ వాల్యూ ప్రింట్ అయింది. సేమ్ లైక్ దట్ ఇక్కడ మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేయొచ్చు, లైక్ ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, వాట్ ఎవర్. సో ఇట్ విల్ గివ్ ది అవుట్పుట్. సో ఇలా మనకి బ్రౌజర్లో కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. జస్ట్ ఇది కన్సోల్. ఈ కన్సోల్లో మనం ఇలా JavaScript కోడ్ని సింటాక్స్ని రాసుకోవచ్చు. బట్ ఇంటర్నల్గా వెబ్ బ్రౌజర్లో మనకి JavaScript కోడ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ హౌ JavaScript వర్క్స్, అసలు యాక్చువల్గా JavaScript అనేది ఎలా వర్క్ అవుతుంది, లెట్స్ సీ. సో యాక్చువల్గా JavaScript అనేది హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇదంతా వదిలేస్తే యాక్చువల్గా JavaScript మనం ఏ బ్రౌజర్లో రన్ చేస్తామంటే క్లయింట్ సైడ్ బ్రౌజర్లో రన్ చేస్తాం. క్లయింట్ సైడ్ అంటే ఏం లేదు, మన సైడ్, యూజర్ సైడ్. సర్వర్ సైడ్ అంటేనేమో బ్యాక్ ఎండ్, క్లయింట్ సైడ్ అంటే ఫ్రంట్ ఎండ్. అండ్ అసలు మెయిన్గా JavaScript అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, అసలు దాని వర్కింగ్ ప్రిన్సిపల్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే JavaScript ఇంజిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ద కాల్ స్టాక్ ఈవెంట్లు ఇవి కూడా వస్తాయి. వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ JavaScript ఇంజిన్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనకి బ్రౌజర్లో రన్ అవుతుంది మన కోడ్ అని తెలుసు, బట్ ఎలా రన్ అవుతుంది, రైట్? సో JavaScript ఇంజిన్, యాక్చువల్గా ఈ JavaScript ఇంజిన్ అంటే ఏంటంటే మన రాసిన కోడ్ బ్రౌజర్లో రన్ అవుతుంది కదా. ఎలా రన్ అవుతుంది అంటే ఈ JavaScript ఇంజిన్ తీసుకోండి. యాక్చువల్లీ JavaScript ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద వెబ్ బ్రౌజర్ బై JavaScript ఇంజిన్, రైట్? సో బ్రౌజర్లో JavaScript ఇంజిన్ యూజ్ చేసుకొని JavaScript కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం రాసిన కోడ్ అనేది బ్రౌజర్లో JavaScript ఇంజిన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో పాపులర్ ఇప్పుడు ప్రజెంట్ యూసేజ్లో ఉన్న బ్రౌజర్లో ఏ JavaScript ఇంజిన్స్ ఉన్నాయి. సో గూగుల్ క్రోమ్లో కూడా మనకి JavaScript రన్ అవుతుంది. దానికి JavaScript ఇంజిన్ ఏంటంటే V8 ఇంజిన్. మొజిల్లా ఫైర్ బాక్స్ ఉంది, దానికి స్పైడర్ మంకీ. సఫారీ అయితేనేమో JavaScript కోర్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్కేమో చక్ర. సో అసలు ఈ ఇంజిన్స్ అనేవి ఏం చేస్తాయంటే మన JavaScript కోడ్ని
కన్వర్టింగ్ ఇంటూ, సో ఈచ్ ఇంజన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కన్వర్టింగ్ జావాస్క్రిప్ట్ కోడ్ ఇంటూ మెషిన్ కోడ్. అంటే ఏం లేదు, యూజర్ అండర్స్టాండబుల్ అంటే మనకు అర్థమయ్యేలాగా మనం జావాస్క్రిప్ట్ కోడ్ రాస్తాం కదా, రైట్. యాక్చువల్గా మనం రాసిన కోడ్ అనేది సిస్టమ్కి ఆర్ కంప్యూటర్కి అనేది అర్థం అవ్వదు. సో దాన్ని మనం ఏం చేయాలంటే మెషిన్ కోడ్ అంటే ఏం లేదు, సిస్టమ్కి అర్థమయ్యే ఫార్మాట్లో ఉంటుంది. సో ఇంజిన్స్ అనేవి జావాస్క్రిప్ట్ కోడ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాయి. సో అసలు ఈ ఎగ్జిక్యూషన్ కానీ ఈ కన్వర్షన్ కానీ ఎలా జరుగుతుంది? సో మనకి జావాస్క్రిప్ట్ ఇంజన్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి పార్సర్ అండ్ ఇంటర్ప్రిటర్, కంపైలర్. పార్సర్ ఏం చేస్తుంది అంటే మన కోడ్స్ని టోకెన్స్గా డివైడ్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ ఏమో బైట్ కోడ్గా కన్వర్ట్ చేస్తాం. కంపైలర్ ఏం చేస్తుంది అంటే ఈ బైట్ కోడ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేస్తుంది, అంటే మెషిన్కి అర్థమయ్యేలాగా. సో దట్ జావాస్క్రిప్ట్ ఇంజన్ అనేది మన కోడ్ని జావాస్క్రిప్ట్ కోడ్ నుంచి మెషిన్ కోడ్గా ఈ 3 కాంపోనెంట్స్ని యూజ్ చేసుకొని కన్వర్ట్ చేసి ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఫస్ట్లో మనం రాసిన ఈ ప్రతి ఒక్క వర్డ్ అనేది టోకెన్స్గా డివైడ్ అవుతుంది అన్నాడు. నెక్స్ట్ దాన్ని బైట్ కోడ్గా కన్వర్ట్ చేసి ఆ బైట్ కోడ్ని మెషిన్ కోడ్గా కన్వర్ట్ చేసి జావాస్క్రిప్ట్ ఇంజన్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది. సో ఇలా మనకి జావాస్క్రిప్ట్ కోడ్ అనేది బ్రౌజర్లో రన్ అవుతుంది. ఓకే ఫైన్, రన్ అవుతుంది. బట్ అసలు ఇంజిన్ లోపల మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఇన్ జావాస్క్రిప్ట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ది ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్. అంటే జావాస్క్రిప్ట్లో జరిగే ప్రతిదీ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్లో జరుగుతుంది అంటున్నాడు. అంటే మన కోడ్ అంతా సింపుల్గా చెప్పాలంటే మన కోడ్ అంతా ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్లో రన్ అవుతుంది. అసలు ఏ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటే ఏంటో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్, సో యాక్చువల్లీ జావాస్క్రిప్ట్ అనేది సింక్రోనస్ సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సింక్రోనస్ అంటే ఏం లేదు, మనకి జావాస్క్రిప్ట్లో కోడ్ అనేది లైన్ బై లైన్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే టాప్ టు బాటమ్, అంటే ఫస్ట్ లైన్లో ఉన్న కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అవుతుంది, నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, రైట్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ నేను 2 కన్సోల్ స్టేట్మెంట్స్ తీసుకున్నాను, అల్లో అండ్ వెల్కమ్. సో ఇప్పుడు నాకు ఇక్కడ కన్సోల్లో చూసుకుంటే 2 ప్రింట్ అవుతాయి, అల్లో అండ్ వెల్కమ్. అల్లో అనే లైన్ కనుక ఎగ్జిక్యూషన్ కనుక అవ్వకపోతే నాకు సెకండ్ లైన్ అనేది ప్రింట్ అవుతుంది. సో నాకు జావాస్క్రిప్ట్లో ఏమవుతుంది అంటే టాప్ టు బాటమ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో అసలు యాక్చువల్గా ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ అంటే ఏంటంటే, మనం ఎప్పుడైతే జావాస్క్రిప్ట్ కోడ్ని రన్ చేస్తామో జావాస్క్రిప్ట్ ఇంజిన్ అనేది ఈ స్క్రిప్ట్ని ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. సో ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుని మన కోడ్ అంతా ఆ ఎన్విరాన్మెంట్లో రన్ చేస్తుంది. సో దాన్నే గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ అంటారు. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఉంది, ఒక ఎగ్జాంపుల్ కోడ్ ఉంది, ఒక వేరియబుల్ ఉంది అండ్ ఒక ఫంక్షన్ శాంపిల్ అనేది ఉంది అండ్ ఫంక్షన్ కాల్ ఉంది, రైట్. సో ఇప్పుడు ఈ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటేమో వేరియబుల్ ఎన్విరాన్మెంట్. వేరియబుల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక మెమరీ ఎలొకేషన్ కోసం యూజ్ చేస్తుంది. అంటే సింపుల్గా మన కోడ్లో ఉన్న వేరియబుల్స్కి ఫంక్షన్స్కి మెమరీ అలొకేషన్ జరుగుతుంది. సో ఇక్కడ ఏ ఉంది వేరియబుల్, ఈ ఏకి ఒక మెమరీ అలొకేషన్ జరిగింది, బట్ ద వాల్యూ ఇనిషియల్గా దాని వాల్యూ అనేది అన్డిఫైన్డ్, ఇంకా అంటే వాల్యూ అనేది అసైన్ అవ్వలేదు, ఎందుకంటే కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ జరుగుతుంది, వాటికి మెమరీ అలొకేషన్ ఇక్కడ ఈ కాంపోనెంట్లో జరుగుతుంది. అండ్ ఫంక్షన్కి మెమరీ అలొకేట్ అయింది అండ్ అండ్ అనే వాల్యూకి కూడా మెమరీ అలొకేట్ అయింది, ఇనిషియల్గా అది ఇంకా ఎగ్జిక్యూషన్ అవ్వలేదు కాబట్టి అన్డిఫైన్డ్. సో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ సేమ్, ఇక్కడ మనకు ఒక వేరియబుల్ ఉంది, ఫంక్షన్ ఈవెన్ ఉంది, ఫంక్షన్ ఆడ్ ఉంది, 2 ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ 1 ఫంక్షన్ కాల్స్ ఈ అండ్ ఓ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫంక్షన్కి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక వేరియబుల్ ఉంది, 2 ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిలో ఫంక్షన్ కాల్ ఉంది, ఓ. సో ఇక్కడ ఈ ఫంక్షన్కి గ్లోబల్ ఎగ్జిక్యూషన్ కంటెక్స్ట్ ఇది, అంటే ఇది ఒక ఎన్విరాన్మెంట్, దీంట్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటి మెమరీ అలొకేషన్కి, ఇంకోటి కోడ్ ఎన్విరాన్మెంట్. అంటే ఇక్కడ కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇనిషియల్గా మనకి కోడింగ్ కావాలన్నా లేదు కాబట్టి ప్రతి ఒక్క వేరియబుల్ అండ్ ఫంక్షన్కి మెమరీ అలొకేషన్ జరుగుతుంది అండ్ ఇనిషియల్గా వాటి వాల్యూస్ వచ్చేసరికి అన్డిఫైన్డ్. వై? బికాస్ ఇంకా కోడ్ అనేది ఎగ్జిక్యూషన్ జరగలేదు. సో ఈ కోడ్ ఎగ్జిక్యూషన్ జరిగి వాల్యూస్ అనేది ఎలా అసైన్ అవుతాయి అండ్ ఫంక్షన్స్ ఎలా జరుగుతుంది, ఫంక్షన్ కాలింగ్ అనేది ఎలా జరుగుతుంది, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.